79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మందమర్రి ఏరియా జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ హాజరై ముందుగా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులుగా మనం ఎంతో గర్వపడే విధంగా నేడు భారతదేశం ప్రపంచ దేశాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిందని అన్నారు. మన సింగరేణి సంస్థ కూడా ఇంతవరకు అనేక ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు స్థిరత్వంతో ముందుకు అడుగు వేసిందని అన్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల భార్య పిల్లలకు మరియు మందమర్రి చుట్టుపక్కల గల భూ నిర్వాసితులకు, మహిళలకు సింగరేణి సేవా సంస్థ ద్వారా పలు వృత్తి శిక్షణ కోర్సులను ప్రారంభించుకున్నామని తెలియజేశారు. ఏరియాలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసిన 13 మంది వివిధ గనులకు చెందిన ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. అనంతరం సింగరేణి పాఠశాల విద్యార్థులు చేసిన కళా ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీపీఏ రీజియన్ సేఫ్టీ జీఎం రవికుమార్, SO2 జీఎం రాజేశ్వర్ రెడ్డి, ఏఐటియుసి మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, CMOEI అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యామ్ సుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రామదాసు, DYPM MD ఆసిఫా, ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. SO2 GM sir and department HODs Ramesh garu CMOA president, SO2 GM garu region వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మన గౌరవ జనరల్ మేనేజర్ గారు జెండాను ఎగరవేస్తున్నారు. ఉత్తమ ఉద్యోగుల్ని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందనలు తెలపాలి. ఓకే రెడీ సార్. చప్పట్లు కొడుతూ వారికి అభినందనలు కోరుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ముందుగా కోరుచున్నాను గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్తమ కోరుతున్నాము సార్ని. అదేవిధంగా స్పీక్ దొరిపెట్టి మొగిలి గారికి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సింగరేణిలోని అన్ని ఏరియాలలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మన గౌరవ చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశాల ప్రకారము అన్ని ఏరియాలలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి వారిని ఈరోజు ఘనంగా సన్మానించుకున్నాము. మనము 78వ స్వాతంత్ర దినోత్సవం ఈ అన్ని ఏరియాల్లో జరుపుకోవడం అనేది చాలా మనకు ఎంతో అనవాయితీగా వస్తుంది. ఈరోజు ఉత్తమ ఉద్యోగులందరినీ ఘనంగా సన్మానించుకున్నాము. ఈ మనకి 2024-25 సంవత్సరానికి 72 మిలియన్ టన్నులు సింగరేణికి టార్గెట్గా నిర్ణయించారు. ఈ 72 మిలియన్ టన్నుల టార్గెట్ను సాధించి మన సింగరేణి అభివృద్ధికి పాటుపడాలని మన గౌరవ చైర్మన్ అండ్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశించారు. అదేవిధంగా అన్ని ఏరియాలలో గనులలో మరి అందరి కార్మికులను ఉత్తేజపరుస్తూ ప్రతి రోజువారీ టార్గెట్లను
పరిశీలించుకుంటూ మరి రోజు మనకు కంపెనీ నిర్ణయించిన టార్గెట్ను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మరి సింగరేణి కంపెనీ రాబోయే కాలంలో మందమరి ఏరియాలో కొత్త గన్లను కూడా స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆర్కేఓసి ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు, అదేవిధంగా ఇంకా మనకు KK6 అండర్గ్రౌండ్ మైన్ కూడా ఫ్యూచర్లో రాబోయే అవకాశం ఉంది. అదేవిధంగా సింగరేణి కాలనీస్లోని దాదాపు 12 కొత్త గన్లను సాధించుకునే అవకాశం ఉంది. రామగుండంలో ఒక గని, బెల్లంపల్లిలో గోలేటి ఓసి, తర్వాత కొత్తగూడెం ఏరియాలో VK ఓసి, ఇల్లంది ఏరియాలో JK ఓసి, భూపాలపల్లిలో వెంకటాపూర్ ఓసి, ఈ రకంగా కొత్త ఓసీలను స్టార్ట్ చేసుకొని రాబోయే కాలంలో మరి పవర్ సెక్టార్కి అవసరమైన విద్యుత్తు మరి ఉత్పత్తి చేయడానికి అవసరమైన బొగ్గును సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. రాబోయే కాలంలో సింగరేణి మరి 72 మిలియన్ టన్నులు సాధించి ఆర్థికంగా బలంగా తయారవుతుంది. ఇంకా ఇదే విధంగా మరి సోలార్ రంగంలో కాకుండా థర్మల్ విద్యుత్ శక్తి రంగంలో కూడా సింగరేణి ఆల్రెడీ మరి మన STPP దగ్గర 2x600 మెగావాట్ పవర్ ప్లాంట్ మనము ఆల్రెడీ నడుపుతున్నాము. అది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా మరి STPPలో ఇంకొక సూపర్ క్రిటికల్ 1x800 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ స్థాపించడానికి, తర్వాత సోలార్ రంగంలో కూడా ఒక 1000 మెగావాట్ మనకి స్థాపించడానికి కూడా మనము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. మందమరి ఏరియాలో కూడా 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని స్థాపించడానికి మరి ఆల్రెడీ అవార్డు ఇచ్చాము, కాంట్రాక్టు, అది త్వరలోనే పూర్తవుతుంది. మరి ఈ రకంగా మరి రాబోయే కాలంలో సింగరేణి మరి 100 మిలియన్ టన్నులు సాధించి మరి అన్ని విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును నాణ్యతతోటి సరఫరా చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఈ సందర్భంగా 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మందమరిలో పనిచేసిన అందరి ఉద్యోగులకి, పుర ప్రముఖులకి మరియు సింగరేణిలో పనిచేసిన అందరి ఉద్యోగులకి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్ అంతా వాళ్ళకి భవిష్యత్తులో భగవంతుడు అన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను.